3,000 మంది ఏమయ్యారంటే ఇగో చాలామంది దేవుని సంఘానికి అడ్డానికి వచ్చారు. కానీ అన్నీ చెప్పారా, సంఘంలో దేవుని ఆత్మను చూడలేదు. ఏం చూశారు? వ్యక్తులను చూశారు. పేతురు గారికి మోసం చేస్తే ఎప్పుడు తప్పేంటి? అరే ఇది పేతురుది కాదు సంఘం, ఆత్మతో నడిపించబట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళు సంఘము పేతురు గారిది కాదు. సంఘము ఇక్కడున్న విశ్వాసుల యొక్క సంఖ్యలో ఉన్న వ్యక్తులు వాళ్ళ కులంది కాదు. ఎందుకంటే సంఘాలు ఈరోజు కులాలకు పరిమితం చేసేవాళ్ళు లేరా? నేను వింటూ ఉంటాను, సముద్ర గారి సంఘాలండి అవి, ఇది రెడ్డి గారి సంఘం అండి, ఇదేమో సేటి గారి సంఘం అండి, ఇదేమో నాయుడు గారి సంఘం అండి, అదేమో పలానా వారి సంఘం అండి, ఇది పలానా వారి సంఘం అండి అంటుంటారు. తప్పది. సంఘాలకు ఆ పేర్లు పెట్టినోడు ఎప్పుడు బాగుపడలేదు. మనం ఎట్టకూడదు కూడా. సంఘాలకు ఉంటే కర్మీలను పెట్టండి, సంఘాలకి లేకపోతే ఊరేబని పెట్టండి, సంఘాలకి అపోస్తుల గారు పెట్టండి, ఓసలను పెట్టండి, మంచిది అది. ఎందుకంటే అవి బైబిల్ వర్డ్స్. వ్యక్తుల పేర్లు ఒక ఆవిడ చాలా కోపం వచ్చిందంట. ఏంటో కోపమో తెలుసా? ఈ సంఘం ఆ పేరు ఎట్టావు కదా, ఆ పేరు తీసేసి మళ్ళీ ఎత్తి కట్టారో. నన్ను అడిగితే నేను చెప్పాను, ఈ పేరు అంటే వ్యక్తి పేరు పెట్టడం వల్ల ఏమో తెలుసా, ఏ చిన్న లోపం జరిగినా పలానా ఆవిడ సంఘం పలానా ఆయన సంఘంలో ఇగో ఈ సమస్య వచ్చిందంటారు. అదే పరిశుద్ధాత్మకు అప్పగించాడు ఆ సంఘాన్ని. లోపాన్ని ఎత్తడానికి ఒకే లోపాలు రాకుండా ఉండవు, వస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు, వస్తాయి. అభ్యంతరాలు రాకుండా ఉండవు, వస్తాయి. బైబిల్ చెప్తుంది, నువ్వు పేరెట్టిన ఎట్టకపోయినా అభ్యంతరాలు వస్తాయి. కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయని దేవుడు వాళ్ళు పట్టుకుంటాడు, వాళ్ళు సరి చేస్తాడు. ఎందుకంటే పేరు నీది ఉండకూడదు, అక్కడ ఎవరిది ఉండాలండి? దేవుని పని ఉండాలి.